వచ్చారు, వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇదే ప్రొసీజరా? ఒకవేళ ఇదే ప్రొసీజర్ అయితే కేవలం అటెండెన్స్ మాత్రమే తీసుకొని రిజిస్టర్ మాత్రమే చేసుకున్నటువంటి కోర్టు ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి రావటానికి ఎందుకు నిరాకరిస్తూ వచ్చాడు? కేవలం రావటం పోవటమే కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీనికే నిరాకరిస్తూ వచ్చాడు అనుకోవాలి? గోపి గారు, ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో జరిగిన విచారణ, దాని విచారణ అనడానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫెసిలిటేషన్ జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ఆయన పాస్పోర్ట్ మీద అనుమతి తీసుకోవడానికి ఒక పిటిషన్ వేశాడు. దానికి అనుమతి ఇచ్చినటువంటి సిబిఐ కోర్టు, మీరు విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లుగా మాకు మీరు ముఖం చూపించి వెళ్ళండి అని చెప్పినట్లుగా ఉంది. దాని మీదనే ఈరోజు ఆయన రావడం, ఆడ కనిపించడం, వెళ్ళిపోవడం రెండు జరిగాయి. ఇక్కడ ఏంటంటే విచిత్రంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సిసి నెంబర్ 8, సిసి నెంబర్ 9, సిసి నెంబర్ 10, సిసి నెంబర్ 14 ఫర్ ఎంక్వైరీ ఉంది. మరి ఆ కేసుల్లో ఎందుకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మరి క్రిమినల్ పిటిషన్ నెంబర్ 267, 264 దాని మీద ఏమన్నా విచారణ జరిగిందా అనేది కూడా ఏమీ తెలియలేదు. ఆయన రావడం, పోవడం కన్ఫర్మ్ అయింది. ఆయన వచ్చి రఫా రఫా అనే పదాన్ని పేటెంట్ చేసుకొని పోయాడు. కోర్టు ప్రాంగణంలోనే రఫా రఫా అంటూ 2029 రఫా రఫా చూపిస్తామంటూ ప్లే కార్డ్స్ పెట్టించాడు. గంగమ్మ జాతర ప్లే కార్డ్స్ పెట్టించాడు. ఆయన హీరోయిజాన్ని చూపించి ఆ పుష్పాల ఎక్కన ఆయన ప్రవర్తించి వెళ్ళిపోయాడు. ఇది ఒక రకంగా న్యాయం అందరికీ సమానం కాదని, న్యాయస్థానాలు కొందరికే చుట్టాలని, న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను గోపి గారు.